హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు నేను పల్లెటూరు స్టైల్లో చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను, విత్ బోన్స్ తీసుకున్నాను. దీన్ని ఈరోజు నేను కుండలో తయారు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కుండలో చేసుకుంటే. ఇప్పుడు కుండని స్టవ్ పైన పెట్టి ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. నేను ఇప్పుడే ఆయిల్ వేయట్లేదు. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికించాలి. ఇందులో వాటర్ అంతా ఊరుతుంది. మళ్ళీ ఒకసారి కలిపి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ వాటర్ ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 10 minutesలో వాటర్ అంతా ఇమిరిపోతుంది. ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పీసెస్ అన్నిటిని తీసేసుకోవాలి, పక్కకు తీసేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాం మేము. ఇలా పీసెస్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కుండలోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒకే 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే 1 ఫుల్ స్పూను ఎండు కారం పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేయాలి. ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 2 minutes ఉడికించాలి. 2 minutes తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు 1/2 స్పూన్ చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసి మరొకసారి మిక్స్ చేసి మూత పెట్టి మరొక 3 నిమిషాలు ఉడికించాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్. చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఈజీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉడికిపోయింది చికెన్. ఇంకా చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ కుండ వేడికి ఈ చికెన్ ఫుల్గా ఉడికిపోతుంది. మేము ఈరోజు వైట్ రైస్తో తింటున్నాం దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లో అయినా కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.